ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ సందేశాలలో అందరూ మిస్ అవుతున్నటువంటి ఒక అంశం ఉంది. దాని గురించి ఈరోజు మీతో చర్చించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటనంటే, జ్ఞానులు చేసినటువంటి అజ్ఞానపు పని. తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి అజ్ఞానపు పని అని మనం టైటిల్ ఇవ్వటం జరిగింది. ఆ అంశాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు బెత్లెహేములో, యూదయ దేశంలోని బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి తూర్పు దేశంలో ఒక నక్షత్రం వెలసింది. అది ఆయన నక్షత్రం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇలాగా ఈ లోకాన్నే పరిపాలించబోయేటువంటి రాజు పుట్టినప్పుడు తూర్పు దేశాలలో ఒక నక్షత్రం ఉదయిస్తుంది. అది ఆ రాజునొద్దకు దారి చూపిస్తుంది అనే విషయం మరి తూర్పు దేశాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా అసిరియా దేశంలో ఉన్నటువంటి ఆ పార్సీ మతాన్ని అవలంబిస్తున్నటువంటి ఆ పార్సీ మత గ్రంథమైనటువంటి జండ్ అవెస్తా అనే గ్రంథంలో ఈ విషయం ముందే వ్రాయబడింది అనమాట, ఒక ప్రవచనంగా. జొరాస్ట్రియన్ స్థాపించినటువంటి జొరాస్ట్రియనిజం లో ఆ మత గ్రంథమైనటువంటి జండ్ అవెస్తా, అది అవెస్టా అనే లాంగ్వేజ్ లో రాయబడింది అనమాట. అందులో ఉన్న మాటలన్నీ కూడా వారి యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే, జొరాస్ట్రియనిజం యొక్క పవిత్ర గ్రంథం జండ్ అవెస్తా అన్నమాట. ఆ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో ఇగో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇట్లాగా ఈ లోకాన్నే పరిపాలించబోయే ఒక రాజు. నిజానికి ఈ లోక చరిత్రను మనం చూసినట్లయితే, ఏ రాజు పుట్టినా కూడా, ఏ దేశానికి రాజు పుట్టినా కూడా, ఎంత మహానుభావుడు పుట్టినా కూడా, ఒక నక్షత్రం ఆకాశంలో ప్రత్యక్షం అవటం, అది దారి చూపించడం అనేది ఎక్కడా జరగలేదన్నమాట. ఏ రాజు విషయంలో కూడా లోక చరిత్రలో అలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఈ రాజు విషయంలో ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రాజు సాదాసీదాగా ఒక దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు కాదు, ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు అనమాట, దేవుని అవతారం అనమాట. దేవుడే నరావతారం ఎత్తి ఈ లోకానికి రాజుగా రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మానవ జాతి కోసం, లోక కళ్యాణం కోసం, మానవ జాతి పాప విమోచన కోసం తన సొంత రక్తాన్ని ఆయన చిందించబోతున్నాడు. అటువంటి రాజు పుట్టబోతున్నాడు. కాబట్టి ఆ రాజు పుట్టినప్పుడు మరి ఆకాశంలో ఇట్లా నక్షత్రం వెలుస్తుంది అని వారి గ్రంథాలలో, జెండావెస్తా గ్రంథంలో ముందే వ్రాయబడింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు ఉదయం లేవటం, ఆకాశంలో తీరు చూడటం, ఆ నక్షత్రం కనపడిందా, లేదు కనబడలేదని వెళ్ళిపోవటం, ఇట్లా ప్రతిరోజు ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట ఆకాశాన్ని. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా, ఇది ఎప్పుడు జరుగుతుందా, ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆతృతతో తూర్పు దేశపు జ్ఞానులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే, సడన్ గా ఒక రోజు వారికి ఆ నక్షత్రం కనబడింది. అంటే ఇక్కడ యూదయ బెత్లెహేములో ఇక్కడ యేసు పుట్టడం, అక్కడ వారికి నక్షత్రం ప్రత్యక్షం అవటం ఒకేసారి జరిగింది. అప్పుడు మనకందరూ తెలిసిన స్టోరీయే. వాళ్ళందరూ ఏం చేశారంటే, మరి బట్టలు, తినడానికి ఇవన్నీ రెడీ చేసుకుని ఒంటరి ఎక్కి ఆ దేశం నుంచి ప్రయాణమై సుమారు 2 సంవత్సరాల టైం వాళ్ళకి పట్టింది. ఆ 2 సంవత్సరాల్లో వాళ్ళు యూదయ దేశానికి చేరుకున్నారు. వారిని యూదయ దేశం వరకు నడిపించింది ఎవరు, దారి చూపించింది ఎవరు అని అంటే మనందరికీ తెలుసు, నక్షత్రం. అది ఆయన నక్షత్రం. ఆయన కోసమే పుట్టినటువంటి, అదే టైంలో ఉద్భవించినటువంటి ఒక నక్షత్రం. చాలా దగ్గరగా, మరి ఇప్పుడున్న నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి అంత దూరంలో కాకుండా చాలా దగ్గరలో అనమాట వారికి కనిపించి వారికి దారి చూపించడం జరిగింది. అయితే ఈ యూదయ దేశానికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక అజ్ఞానపు పని ఏంటంటే, అప్పుడు దాకా అంటే యూదయ దేశానికి వచ్చేంత వరకు వారు నక్షత్రాన్ని ఫాలో అయ్యి, యూదయ దేశంలోకి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని ఫాలో అవ్వటం విడిచిపెట్టారు. వేరే మార్గంని ఎంచుకొని ఆ మార్గం ద్వారాగా ఆ యూదయ దేశపు రాజు అయినటువంటి హేరోద్ దగ్గరికి వెళ్ళారు. ఇది వాళ్ళు చేసినటువంటి బుద్ధిహీనమైన పని అని చెప్పొచ్చు, అజ్ఞానపు పని అని చెప్పొచ్చు. వాళ్ళు నక్షత్రాన్ని అక్కడ దాకా ఫాలో అయ్యి, అక్కడ నుంచి ఫాలో అయినట్టుంటే నక్షత్రం సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళి ఉండేది, యేసు ప్రభు వారు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడ దాకా నక్షత్రాన్ని ఫాలో అయిన వీళ్ళు నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా సొంత బుర్ర, సొంత తెలివి ఉపయోగించి, ఈ దేశంలో ఆయన ఎక్కడున్నాడో మనం కనుక్కోవాలంటే దేశానికి రాజు అయినటువంటి హేరోద్ దగ్గరికి వెళ్తే విషయం మ్యాటర్ అర్థమైపోద్ది కదా మనకి. ఆయనకి ఈ పాటికే తెలిసి ఉంటుంది. మనం వెళ్ళి ఫలానా ఇట్లా నక్షత్రం కప్పింది, ఆ యూదు రాజు ఎక్కడంటే మనకు చూపించేస్తాడు, పని సులువైపోద్ది అనుకున్నారు. సొంత తెలివితేటలను, కపోల కల్పితము వాళ్ళు ఆ సొంత బుర్రలను వాడి వీళ్ళు ఏం చేశారంటే హేరోద్ రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ నుంచి, రాజైన హేరోదు దినంలో యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుతామని చెప్పారు. అలా చెప్పగానే రాజు హడావుడి, కలవరం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కలవరం స్టార్ట్ అయింది. ఎందుకని, అసలు వీళ్ళకి తెలియదు ఆ మ్యాటర్. అసలు ఆ యూదయ దేశపు రాజుకి యేసు ప్రభు వారు వాళ్ళ దేశంలో పుడతాన్న సంగతి కూడా తెలియదు. అప్పుడు వీళ్ళంటనే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులను, పండితులను, శాస్త్రం అన్నింటిని పిలిచి, అందరిని పిలిచి ఏమంటున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టినండి వాళ్ళని అడిగాను. అప్పుడు వాళ్ళు, ఎక్కడేంటి, యూదయ బెత్లెహేములోనే అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఈయన ఏం చెప్పారంటే, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన కనుక్కున్న తర్వాత తిరిగి వచ్చి నాకు కూడా చెప్పండి, నాకు చెప్పిన తర్వాత నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను అని మాయ మాటలు చెప్పాడు. ఇదంతా కుట్ర, మనకు తెలిసిందే కదా.
ఆయన్ని చంపేయాలి, నేనే రాజుగా ఉంటే ఇంకా నాకు వ్యతిరేకంగా ఇంకో రాజు ఏంటి, ఆయన్ని మొగగా ఉన్నప్పుడే పసితనంలోనే చంపేయాలి అనే కుట్రతో ముందు ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం తెలియదు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో పూజించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్తా అని చెప్తే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుని దూత చేత మరి ప్రభు చేత వాళ్ళు మరి ఆజ్ఞాపించబడి హెచ్చరింపబడి వేరే మార్గంలో వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యూదరాజు ఏం చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి అక్కడ ఒకసారి 2వ అధ్యాయంలోనే 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను. ఏం చేశాడు తెలుసండి ఇతను, వాళ్ళు తిరిగి రాలేదని తను అవమానపరిచారని విషయం వాళ్ళకి తెలిసిపోయిందని గ్రహించి బాగా కోపం తెచ్చుకొని జ్ఞానులు తనకు చెప్పిన టైం, ఏ టైంలో ఏ దినాన ఏ రోజున ఏ సంవత్సరం మందు ఆ నక్షత్రం కనబడిందో క్లియర్ గా వాళ్ళు రాజు దగ్గరికి వచ్చినప్పుడే క్లియర్ గా కనుక్కున్నాడు అనమాట, తెలుసుకొని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేశాడు. క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 2 సంవత్సరాల వరకు వస్తుంది. అంటే వాళ్ళు అక్కడ నక్షత్రాన్ని చూసినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ పుట్టారు కదా, ఇక్కడ యేసు పుట్టడం అక్కడ నక్షత్రం వెళ్ళడం ఒకటేసారి జరిగింది కాబట్టి ఎప్పుడు నక్షత్రం కనబడింది ఏ సంవత్సరం అంతా క్లియర్ గా తెలుసుకొని కౌంట్ చేస్తే అతనికి సుమారు 2 సంవత్సరాల వరకు వచ్చింది. అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంక యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో ఇన్ని గ్రామాల్లో ఇన్ని ఇళ్లలో మనం కనుక్కోవడం కష్టం కాబట్టి, వీళ్ళు మనకు చెప్పలేదు కాబట్టి వాళ్ళకంటే వాళ్ళు తర్వాత నక్షత్రాన్ని ఫాలో అయ్యారు సుమా. వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నక్షత్రాన్ని ఫాలో అవ్వలేదు, కానీ హేరోదు రాజు దగ్గర తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. అప్పుడు ఆ నక్షత్రం ఇంటికి తీసుకెళ్ళింది, చూపించింది, తెలుసుకున్నారు. కానీ మరి హేరోదు రాజుకి ఏ నక్షత్రం తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే సుమారు 2 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఈ టయానికి 2 సంవత్సరాల వయసు ఉంటుంది కాబట్టి ఆ శిశువుకి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ శిశువులందరినీ చంపేస్తే అందులో యేసు కూడా కలిసిపోతాడు, యేసు కూడా చచ్చిపోతాడు. కాబట్టి 2 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారందరినీ మగపిల్లలందరినీ చంపేశానని ఆమె చేశారు. అప్పుడు ఏం చేశారు, అతని దూతలందరూ వెళ్ళి ఊరూరు తిరిగి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఉన్నటువంటి ఆ మగ శిశువులు 2 సంవత్సరాల లోపల వాళ్ళందరినీ నరికి పారేశారు. యూదయ దేశం మొత్తం ఎంత గోల, ఎంత భయం. ఏమండి, ప్రతి ఇంట్లో శవం, చిన్న పిల్లల్ని నరికి చంపేశారండి. వాళ్ళ శవం ముందు కూర్చున్నటువంటి తల్లిదండ్రులు ఎంత ఘోరంగా రోదన చేసి ఉంటారో తెలుసా, ఎంతమంది కడుపు కోత మిగిలించింది తెలుసా ఆ రోజు హేరోదు చేసిన పనికి. హేరోదు అంతమందిని, కొన్ని వేల మందిని 2 సంవత్సరాల లోపున్న పసి పిల్లలను దయాదాక్షిణ్యం కనికరం లేకుండా చంపేశాడు. ఎవరి కుట్ర దేని మీద, ఏం చేద్దామని అంటే యేసు ప్రభువాన్ని అంతమందించడం కోసం, యేసు ప్రభువాన్ని చంపేయటం కోసం ఇన్ని వేల మందిని చిన్నపిల్లలను పసిపిల్లలను చంపించేశాడండి హేరోదు. హేరోదు ఇంతమందిని చంపడానికి కారణం ఎవరు, ఈ జ్ఞానులు చేసిన పనే. ఆ విషయం జ్ఞానులు హేరోదుకి చెప్పటం వల్లనే. అదే కనుక నక్షత్రాన్ని ఫాలో అయి ఉంటే శిశువు దగ్గరికి వచ్చేసేవాళ్ళు, పూజించేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అక్కడ దాకా నక్షత్రాన్ని ఫాలో అయిన వీళ్ళు యూదయ దేశం వచ్చేపాటికి నక్షత్రాన్ని ఫాలో కాకుండా సొంత బుర్రను ఉపయోగించి హేరోదు దగ్గరికి వెళ్ళడం వల్ల, ఈ బుద్ధిహీనమైన పని చేయడం వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా, ఎంత నష్టం జరిగిందో తెలుసా. ఎన్ని వేల మంది పసిపిల్లలు 2 సంవత్సరాల లోపు పిల్లలు చచ్చిపోయారు తెలుసా. ఎంతమంది కుటుంబాలలో రోదన మిగిల్చి కడుపు కోత మిగిల్చారు తెలుసా. ఇంత భారీ నష్టం జరగడానికి, ఇంత అమాయకుల ప్రాణం బలి ఇవ్వటానికి కారణం ఏంటి, ఈ జ్ఞానులు నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా హేరోదు దగ్గరికి వెళ్ళటమే. జ్ఞానులు చేసిన అజ్ఞానపు పని ఏంటంటే ఇదే అన్నమాట, ఎంతో మంది ప్రాణాలు బలి. అందుకే అక్కడ 17వ వచనం, అందువలన రామాలో అంగలాపు వినబడిను, ఏడ్చుచు మహా రోదన ధ్వని కలిగెను, రాహిలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నందనకుండేను అని ప్రభుత్వం ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరు. రామాలో ఎంత అంగలార్పు చూశారా, ఎంతమంది తల్లులు కడుపు కోత చూశారా. ఇంతమంది చిన్నపిల్లలు చచ్చిపోవడానికి కారణం జ్ఞానులు చేసినటువంటి అజ్ఞానపు పని. హేరోదుని వెళ్ళి కలవటం, కలిసి అడగటం. నక్షత్రం ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిన నక్షత్రం ఆ శిశువుని ఇంటికి తీసుకెళ్ళదండి, రాజు దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, అంత అవసరమా, అవసరమే లేదు. కానీ వీళ్ళు చేసిన ఆ పని వల్ల అది వెళ్ళి. అందుకే దేవుని మాట వినకుండా నక్షత్రాల స్థానంలో ఒకసారి వాక్యాన్ని మనం పెట్టినా, లేకపోతే మన మన గురువులను మనం తీసుకున్నా, లేకపోతే మనం ఏ సంఘానికి వెళ్తున్నామో ఆ సంఘపు దైవజనుడు, ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నక్షత్రంగా భావించుకున్నాం, వారి దారిలో వాక్యం చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మంచి జరుగుతుంది సమాజానికి కానీ, సంఘానికి కానీ, మన కుటుంబాలకు కానీ. అంతేగాని నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా, పెద్దల మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తే, వంకర మార్గంలోకి వెళ్ళిపోతే దానివల్ల భయంకర నష్టం మన కుటుంబానికి జరగవచ్చు, మనకు జరగవచ్చు, లేదా మనం వెళ్ళే సంఘానికి జరగవచ్చు. చూడండి, ఇక్కడ సొంత బుర్రలు తెలివితేటలను ఉపయోగించడం వల్ల, నక్షత్రాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో చూశాను ఇక్కడ. అందుకే మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, పెద్దలు దైవ సేవకులు చెప్పిన మాటల ప్రకారం మనం ఎప్పుడూ నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే సంఘానికి క్షేమాభివృద్ధి, మనకు క్షేమాభివృద్ధి, మన కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంతేగాని నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారం పక్కకి వెళ్ళిపోతే చాలా నష్టం జరుగుతుంది అనే ఆత్మీయ సత్యాన్ని, ఒక గుణపాఠాన్ని ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. సో ఇది ఇక్కడ జ్ఞానులు చేసినటువంటి అజ్ఞానపు పని అనమాట. విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయండి గాక. ఆమేన్. అందరికీ